నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. వచ్చిందయ్యా శ్రీరెడ్డి, పాపం షర్మిల, వైఎస్ ఆత్మ వింటే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సాధారణంగా నా అనాలిసిస్ వీడియోస్ అన్నిటికీ కూడా నేనేం చేస్తానంటే ఆ టైటిల్ ఎందుకు పెట్టాను అనే వివరణ ఇచ్చి ఆ తర్వాత విషయంలోకి వెళ్తాను. కానీ ఈ వీడియోకి మాత్రం విషయంలోకి వెళ్లే ముందు మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను, వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను. ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూడండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డని అని అంటావు, మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు? నువ్వు పెళ్లిళ్ళు చేసుకోవడానికి నువ్వు పెళ్లి చేసుకున్నవాడు ఏ జాతి? నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి? ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు? నువ్వు మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట. నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా? మెరిసిపల్లి చెత్త. ఎవడో ఏదో ఇస్తే ఆ ప్యాకేజీలు ఏరుకోవడం, ఆ బిస్కెట్లు ఏరుకోవడం, ఓ లోడా లోడా లోడామని మైక్ నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరేసేసుకుని ఓ నీ మొఖం చెత్త. అయిపోయింది. తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి మొత్తం నీ బాగా దింపేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు. ఎవడేం పీకుతాడులే, ఏమన్నా పీకితే మళ్ళీ జగనన్న పేరు చెప్పేద్దాం అని చెప్పేసి అసలు జగనన్నకి ప్రతి పాపం అంటగట్టేయాలి, భారతమ్మకి ప్రతి పాపం అంటగట్టేయాలి. చెత్త నువ్వు నీ బతుకని ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతావు. కేసులు అంత భయం ఉన్నప్పుడు ఎందుకే? చెత్త. పోలీసులతో ఎన్నిసార్లు తరిమించుకున్నావు తెలంగాణలో? ఇప్పుడు మళ్ళీ ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకుని నన్ను ఇలా తిడుతున్నారు, అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టి మళ్ళీ చెత్త. పిఏ కృష్ణారెడ్డికి ఏం సమాధానం చెప్తావు మరి? ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి వచ్చి ఎవరు వైఎస్ వివేకానంద రెడ్డి పిఏ వచ్చేసి చెప్తున్నాడు. అసలు ఆయన చెప్పడం కాదు, ఎంతసేపు గొడ్డలేసుకుని కొట్టేశారు, చంపేశారు అని అంటున్నావు కదా. మరి అతన్ని చంపేసిన తర్వాత, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపేసిన తర్వాత ఆయన మర్మాంగాలు కోసేశారంట. ఎంత కోపం ఉంటే మర్మాంగాలు కోసేస్తారు. చూశారు కదా, ఇది శ్రీరెడ్డికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో వైఎస్ షర్మిలని, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అత్యంత దారుణంగా, అత్యంత భయంకరంగా ఆయన కుమార్తెను తిడుతోంది శ్రీరెడ్డి. అంటే రాజశేఖర రెడ్డిని తిట్టినట్టే శ్రీరెడ్డి షర్మిలాని తిడుతోంది అని అంటే డైరెక్ట్గా రాజశేఖర రెడ్డిని తిట్టినట్టే, ఆయన పెంపకాన్నే తప్పుపడుతున్నట్టు. ఆయన కుమార్తెని, ఆయన ముద్దుల కుమార్తె, నిజానికి జగన్మోహన్ రెడ్డి కన్నా రాజశేఖర రెడ్డి ఎక్కువగా షర్మిలనే ప్రేమించాడని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. షర్మిలని తొడ మీద కూర్చోబెట్టుకుని గారాభంగా పెంచాడు రాజశేఖర రెడ్డి. అలాంటి షర్మిలని ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు బండబూతులు తిడుతున్నారు. మన చెవులతో మనం వినలేని బూతులు తిడుతున్నారు. ఆ బూతులు వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది కాబట్టే ఆ వీడియోలో కూడా నేను అన్ని బీపులు వేశాను. ఆ బూతులకి సగానికి సగం వీడియో అంతా బీపులే ఉంది కదా, ఇంకేముంది ఆ వీడియోలో అని మీరు అనుకోవచ్చు. అంటే సగానికి సగం మాటలు బూతులే ఉన్నాయి శ్రీరెడ్డి మాటల్లో అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, చాలామంది ఏమంటున్నారంటే ఇది పాత వీడియో అని చెప్పేసి చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే లేదు, ఇది కొత్త వీడియోనే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తన సైన్యాన్ని ప్రయోగిస్తున్నాడు షర్మిల మీద. ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఎదురు తిరుగుతారో వాళ్ళందరి మీదకి కూడా ఇలాంటి సైతాన్ సైన్యాన్నే పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. గతంలో మనం చూసుకుంటే ఒక చంద్రబాబు నాయుడిని తిట్టాలన్నా, పవన్ కళ్యాణ్ని తిట్టాలన్నా, నారా లోకేష్ని తిట్టాలన్నా, లేకపోతే తెలుగుదేశం పార్టీలో మహిళా నేతల్ని తిట్టాలన్నా ఇలాంటి సైతాన్ సైన్యమే వచ్చేది. ఒక పంచ్ ప్రభాకర్ కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి రోజారాణి అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళంతా కూడా తెర మీదకి వచ్చి బండ బూతులు తిట్టేవాళ్ళు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వంగల్పూడి అనిత, ఇలాంటి వాళ్ళందరినీ కూడా. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సైతాన్ సైన్యాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చాడు. ముఖ్యంగా షర్మిల మీదకి వాళ్ళని వదులుతున్నాడని చెప్పేసి తెలుస్తుంది. మొన్నటికి మొన్న పంచ్ ప్రభాకర్కి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అయింది. షర్మిలని పంచ్ ప్రభాకర్ ఎంత నీచాతి నీచంగా తిట్టాడో మనం అంతా కూడా చూసాం. నిజానికి జగన్మోహన్ రెడ్డికి ఇది తెలియకుండా జరుగుతోంది అని అంటే గనక దానంత అమాయకత్వమైన విషయం ఇంకొకటి ఉండదు. ఈ భూప్రపంచం మీద ఎవరూ నమ్మరు కూడా. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఈ సైతాన్ సైన్యం అంతా షర్మిలని తిడుతుంది అని అంటే ఎవ్వరూ నమ్మరు. మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నమ్మరు అని అంటారు పొలిటికల్ అనలిస్టులు. సో అయితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా ఉసిగొలుపుతున్నాడు అని అంటే, ఇక్కడ రాజకీయాలలో తల్లి లేదు, చెల్లి లేదు, అయిన వాళ్ళు లేరు, బంధువులు లేరు. ఎవరైనా సరే రాజకీయం తర్వాతే. పదవి కోసం ఎవరినైనా తిట్టిస్తారు, ఎవరినైనా ఏమైనా చేయిస్తారు. అందుకు ఉదాహరణ వైఎస్ వివేక మరణం.
సో ఈ వీడియోలో శ్రీరెడ్డి వైఎస్ వివేక మరణం గురించి కూడా మాట్లాడింది. ఇక రాజశేఖర రెడ్డి కుమార్తె అని కూడా లేకుండా వైఎస్ అనే పేరు పెట్టుకోవడానికి నీకు అర్హతే లేదు అని చెప్పేసి ఇంకొక జర్నలిస్టు చేత కూడా మెరుసుపల్లి షర్మిలవి నువ్వు వైఎస్ షర్మిలవి కాదు అని చెప్పేసి గతంలో తిట్టించిన వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. సో ఆ జర్నలిస్టు ఏమైపోయాడో ఎటుపోయాడో 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జర్నలిస్ట్ మళ్ళీ కనిపించలా. చాలామంది ఇప్పుడు మళ్ళీ అతడి వీడియోస్ ఇంటర్నెట్లో మళ్ళీ పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో షర్మిలని ఇలా తిట్టించాడు అని చెప్పేసి. అసలు ఆడపిల్ల పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత అత్తారింటి పేరే తన ఇంటి పేరు అని చెప్పేసి గతంలో అనుకునేవాళ్ళు. కానీ ఆడపిల్లకి ఒక హక్కు ఉంటుంది. తను ఏ ఇంటి పేరుని వాడుకోవాలి అంటే అత్తగారింటి పేరుని వాడుకోవాలా లేకపోతే పుట్టింటి ఇంటి పేరుని వాడుకోవాలా అని చెప్పి నిర్ణయించుకునే అవకాశం ఆడవాళ్ళకి మాత్రమే ఉంది అన్న విషయం చాలా తక్కువ మందికి తెలిసేమో. అందుకనే జర్నలిస్టులు అయి ఉండి కూడా కొంతమంది ఏమో ఈ పొలిటికల్ యాంగిల్లో కూడా మాట్లాడేవాళ్ళు, ఆలోచించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే పొలిటికల్ యాంగిల్లో చూస్తూ షర్మిలని తిట్టేవాళ్ళంతా కూడా ఆ విషయాన్ని మర్చిపోయారో లేకపోతే ఆ విషయం ప్రజల వరకు వెళ్ళకూడదనుకుంటున్నారు. కానీ నువ్వు మెరుసుపల్లి షర్మిలవి, మేకప్ షర్మిలవి అని చెప్పేసి ఆవిడని తిడుతూ ఉంటారు. వైఎస్ షర్మిల ఎందుకు కాకూడదు? ఆవిడ ఇష్టం, అది ఆవిడ హక్కు, అది ఆవిడ ఇంటి పేరుని నిర్ణయించుకునే హక్కు ఆవిడికి మాత్రమే ఉంది. మూడో వాళ్ళు ఎవరూ చెప్పడానికి లేదు, ఈవెన్ తన తల్లి కూడా చెప్పడానికి లేదు. సో ఇలాంటి వాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యాన్ని ఉసిగొల్పుతూ ఎదుటి పార్టీ వాళ్ళనో లేకపోతే ప్రత్యర్థులనో భయపెట్టి పారిపోయేలాగా చేద్దాం అనుకుంటే పొరపాటే. పైగా అది జగన్మోహన్ రెడ్డికే ఇంకా ఎదురు గుచ్చుకుంటుంది, బాణంలాగా గుచ్చుకుంటుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బాణంలాగా గుచ్చుకుంటుంది అని ఎందుకన్నానంటే గతంలో షర్మిల ఏం చెప్పింది? నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పింది. సో ఇప్పుడు ఆ బాణం వెళ్ళి జగన్కే గుచ్చుకుంటుంది. ఎలా గుచ్చుకుంటుందని మీరు అడగొచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరు? ఆంధ్రప్రదేశ్లో చాలామంది అభిమానించే ఒక రాజకీయ నాయకుడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా వచ్చింది? రాజశేఖర్ రెడ్డి నుంచే అది వచ్చింది. రాజశేఖర్ రెడ్డి లెగసీనే జగన్మోహన్ రెడ్డి పుచ్చుకున్నాడు. రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఈ క్రేజ్ ఉండదు, ఈ ఫాలోయింగ్ ఉండదు, ఈ ఫ్యాన్స్ ఉండరు, ఈ పార్టీ కూడా ఉండదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పేరులోనే వైఎస్ఆర్ ఉంది. సో వైఎస్ఆరే లేకపోతే ఆ పార్టీ ఉండదు, జగన్మోహన్ రెడ్డి ఉండడు. మరి అలాంటి వైఎస్ఆర్ కూతురుని అవమానిస్తుంటే వైఎస్ఆర్ ఫ్యాన్స్ చూస్తూ ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారా? జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేస్తారా? జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా? ఖచ్చితంగా వాళ్ళంతా కూడా దూరంగా జరుగుతారు. వైఎస్ఆర్కి అవమానం జరిగినట్టే వైఎస్ షర్మిలకి అవమానం జరిగితే, ఎందుకంటే ఆయన ముద్దుల కూతురు. పైగా చాలామంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమన్నారంటే అసలు షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టిన కూతురే కాదు అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి అర్థం? వైఎస్ విజయలక్ష్మి శీలాన్ మీద నింద వేయటం కాదా? ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడినట్టు కాదా? ఇంతటి దారుణమైన మాటలు ఉంటాయా? వైఎస్ రాజశేఖర రెడ్డితో అన్ని సంవత్సరాలు కాపురం చేసిన మహిళని ఇంత దారుణంగా అవమానిస్తే అది వైఎస్ రాజశేఖర రెడ్డికి కాదా అవమానం? మరి అంత అవమానించిన రాజశేఖర రెడ్డిని అవమానించిన తర్వాత వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఇంకా వైసీపీతోటే ఉంటారా? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటారా? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా వైఎస్ఆర్ ఉన్నాడా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు అందరూ డిస్కస్ చేసుకుంటున్న మాటలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తనకు తానే ఆ బాణాన్ని తన గుండెల్లో గుచ్చుకుంటున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. తాను వదిలిన బాణం తనకే వచ్చి గుచ్చుకుంటోంది అని కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తోంది, ఆ క్షోభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది అని కూడా చాలామంది చెప్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.